తెనాలి రోడ్లో అక్షయపాత్రను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. గతంలో కంటే ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీతో అత్యున్నత నాణ్యత కలిగిన పరికరాలను కలిగి ఉందన్నారు. గత తెలుగుదేశం పార్టీ పరిపాలన సమయంలో రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లను నిర్వహించి 4,60,00,000 మంది ఆకలిని అతి తక్కువ ఖర్చుతో అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు అందించడం జరిగిందని తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తొంగలోకి తొక్కి పేదవారి పొట్టకొట్టిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రేపు కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందరూ తెలుసు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 180 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్ గా 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్ గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రన్ చేసింది. వీటిలంతా హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు యాక్చువల్ గా ఫుడ్ ని సప్లై చేశారు. టెండర్ ద్వారా వచ్చి దాదాపు 4 కోట్ల భోజనాలు యాక్చువల్ గా పీరియడ్ లో పెట్టడం జరిగింది. సుమారుగా 4 కోట్ల భోజనాలు, 1-2 కాదు. రోజు దాదాపు 2,25,000 మంది భోంచేశారు. రోజు దాదాపు 2,25,000 మంది, 4,60,00,000 భోజనాలు యాక్చువల్ గా పెట్టడం జరిగింది ఆ పీరియడ్ లో. కేవలం 5 రూపాయలకి చక్కటి భోజనం, హైజీనిక్ గా. ఎలాంటి హైజీనిక్ అంటే ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో పేదలు నిరుపేదలకి ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్ గా అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు, గ్రానైట్ టేబుల్స్, ఫుడ్ సప్లై చేసే ఏరియా కూడా గ్రానైట్, మొత్తం వాల్స్ మొత్తం యాక్చువల్ గా పుట్టి పెట్టి ఫినిష్ చేసాం, గ్లాస్ డోర్స్ పెట్టాం, వాష్ ఏరియా స్పెషల్ గా పెట్టాం, బ్యాక్ సైడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. ఈ విధంగా అన్నీ చేసి చాలా హైజీనిక్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు, ఈ రాష్ట్రంలోని ఆ ప్రజలందరూ